వరుస సెలవులు రాఖీ పండుగ కావడంతో నగరవాసులు సొంతూళ్లకు బాట పెట్టారు. ఈ నేపథ్యంలో ముఖ్యమైన ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది. వందల కొద్ది వాహనాలు రోడ్లపై నెమ్మదిగా కదులుతూ ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడ, ఉప్పల్, వరంగల్ హైవేలపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వనస్థలిపురం, భాగ్యలత, ఆర్టీసీ కాలనీ, హయత్ నగర్ ప్రాంతాల్లో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సికింద్రాబాద్ బొల్లారం రోడ్లో 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వరలక్ష్మి వ్రతం, రాఖీ పౌర్ణమిలా వరుస సెలవులు కావడంతో కూడా సొంతూళ్లకు పయనమవుతూ ఉన్నారు నగరవాసులు. సో ఈ నేపథ్యంలోనే భారీగా కూడా ట్రాఫిక్ జామ్ అవుతోంది. సో ఐన్యూస్ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఎక్కడికక్కడ కూడా వాహనాలు, కార్స్ అన్ని కూడా కదలడానికి వీలు లేకుండా కూడా క్లియర్గా తెలుస్తోంది. పెద్దగా ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్టుగా తెలుస్తోంది. సో సొంతూళ్లకు వెళ్లే విధంగా కూడా అందరూ కూడా వెళ్తున్న నేపథ్యంలో 5 కిలోమీటర్ల మేర ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్టుగా తెలుస్తోంది. సో ఇప్పటికే హైదరాబాద్, విజయవాడ, వరంగల్, ఉప్పల్ హైవేలపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అలాగే వనస్థలిపురం, భాగ్యలత, ఆర్టీసీ కాలనీ, హయత్ నగర్ ప్రాంతాల్లో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సికింద్రాబాద్ బొల్లారం రోడ్లో చూసుకున్నట్టయితే 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.